శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాపి వర్షిణి. అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయుగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది కనుబొమ్మల మధ్య రెండు దళాలు కలిగిన తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఇది ఆజ్ఞాపరుడైన శ్రీ గురు స్థానం. గురువును పూజించవలసింది ఈ ఆజ్ఞాచక్రంలోనే. ఆజ్ఞాచక్రం మధ్యలో అమ్మవారు కొలువై ఉందని అర్థం. రుద్రగ్రంథి విభేదిని అనగా అమ్మవారు రుద్రగ్రంథిని భేదించేది. కారణదేహం నేను అనే భావంతో ఉండడమే రుద్రగ్రంథి. కానీ ఈ కారణదేహం తాను కానిది అవునని భ్రమించడమే రుద్రగ్రంథి. ఈ భ్రమను భేదించి తానెవరో తనకు తెలియచెప్పే విజ్ఞాన స్వరూపిణియే రుద్రగ్రంథి విభేదిని అయిన అమ్మవారు. సహస్రారాంబుజారూఢ అనగా జగన్మాత దివ్యశక్తితో సహస్రార పద్మాన్ని చేరుకుని అక్కడ ఉపశాంతి పొందుతుంది. శిరస్సునకు ఊర్ధ్వ భాగంలో బ్రహ్మరంధ్రానికి క్రింద సహస్రార పద్మం ఉంటుంది. సహస్రారం అనగా 1000 రేకులు కలిగినది. అమ్మ దీనిని పొందినది అని అర్థం. సుధాసారాపి వర్షిణి అనగా అమ్మవారు సహస్రార కమలం చేరుకున్నాక అక్కడి నుండి అమృతధారను ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంది. మృతము అంటే నశించినది, అమృతము అంటే నశించనిది. నశించడం అనేది భ్రాంతి. భ్రాంతిని తొలగించి జీవుడిని తన దగ్గరకు తీసుకుని మరలా ఇటువంటివి లేకుండా చేస్తుంది కనుక అమ్మవారు అమృతధారలను వర్షించేది అని అర్థం. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్ధతాం.